తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలను హైకోర్టు ముందు సమర్పించనుంది. 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కాగా ఈ కోటాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. తాజాగా ఈ నిర్ణయాలను త్వరలో అధికారిక జీవోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలను హైకోర్టు ముందు సమర్పించనుంది. 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కాగా ఈ కోటాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. తాజాగా ఈ నిర్ణయాలను త్వరలో అధికారిక జీవోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మనోజ్. తెలంగాణలోని బీసీ రిజర్వేషన్ పై ఒక గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు స్థానిక సంస్థ ఎన్నికల ఈ సంబంధించిన విషయాలన్నింటి మీద కోర్టు కూడా ఒకసారిగా ప్రభుత్వాన్ని కూడా మందలించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ మీద బిల్లు ఆమోదం పొందిన అనంతరం జరిగేటటువంటి పరిణామాలు, బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలపై కూడా చర్చ జరుగుతూ దీనికి సంబంధించినటువంటి నివేదిక అయితే సమర్పించడం జరిగింది. ఇకపోతే కోర్టు ఆదేశాలను అమలు పరుస్తూ స్థానిక సంస్థ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం కూడా సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇది తెలంగాణలోనే బీసీ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్న రిజర్వేషన్ అమలు పరచడానికి ప్రధానంగా చేస్తుందనేదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మనోజ్, అలాగే శ్రీనివాస్, బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు బీసీలే పెద్దగా తెలంగాణలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉందంటారు? గత ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేశాయనేది వాస్తవం. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 62% అనే రిజర్వేషన్ ని అమలు పరుస్తూ గవర్నర్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ వాదం పేరుతో వచ్చినటువంటి అనేక మార్లు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు చేయడంలోనే కీలక పాత్ర పోషించిందనేది బీసీ సంబంధించిన కానీ అనేక మంది బీసీ వాదులు కానీ సంతోషపడుతున్నటువంటి విషయం. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే స్థానిక ఎన్నికల్లో వచ్చేటటువంటి బీసీ రిజర్వేషన్లకు 50% చూసుకున్నట్లయితే మిగతా పోల్చుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బీసీలు మొగ్గు చూపుతారు. లేకపోతే రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తీరుని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున పట్టం కడతారని చెప్పుకోవచ్చు. మనోజ్, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకు బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చింది, ఈ బీసీలతోనే స్థానిక ఎన్నికలు గెలవాలని కూడా చెప్తుంది. ఏమంటారు దీనిపై? గత పాలకులు అనేక మార్లు అంటే బీసీ నినాదం పేరుతో కాలయాపన చేసిన విషయాలు బీసీలంతా చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన అమలు అయ్యే తీరును మాత్రం ఎక్కడ పెట్టకపోవడంతోనే కొంత నిరాశ కూడా మిగిలింది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రయోజనాల్లో బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల అనేక మంది బీసీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సంబంధించిన వారికి ప్రాధాన్యత రాలేదనేదే చర్చ జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలు ఉంటారనేది కూడా అది బీసీ వర్గాలు కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. ఇకపోతే గత పాలకులు అనేక సార్లు బీసీలకు న్యాయం చేస్తానని చెప్పినటువంటి పాలకవర్గ పార్టీలు వాళ్ళకు ముందు చేయి చూపడంతో నేడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తీర్మానాలు కానీ దానికి సంబంధించిన విషయాల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. మనోజ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.